హలో అండి. చెప్పబోయే కథ పేరు మేలుకువ. ఈ కథని రచించిన వారు రేణుక గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, స్వాతి, రాత్రి నుంచి ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయడం లేదేంటి? చూసుకోలేదక్క, ఏంటి విషయం అన్నాను. రాధత్తయ్య కోమాలో నుంచి బయటపడిందట. ఇంటికి తీసుకొచ్చి వారం రోజులయ్యిందట. నువ్వు చూసేందుకు వెళ్ళావో లేదో అని ఫోన్ చేస్తున్నాను. అవునా, నాకు తెలీదు. అయినా కోమలి ఫోన్ అయినా చేయలేదేంటి? రాజు అయినా చెయ్యవచ్చు కదా. సరే, రేపు 9:00కల్లా తయారైరా, ఇద్దరం కలిసి చూసి వచ్చేద్దాము. నా ఆశ్చర్యానికి అంతే లేదు. 4 నెలలుగా కోమాలో ఉన్న రాధత్తయ్య స్పృహలోకి రావడం ఊహించని విషయం. రాధత్తయ్య స్వయాన మా వారికి పెద్దమ్మ. ఆవిడకు 3 కొడుకులు, 2 కూతుళ్ళు. పిల్లలు బాగా పసిపిల్లలుగా ఉన్నప్పుడే భర్త హార్ట్అటాక్తో మరణించడంతో అన్నయ్యల సహకారంతో ఉన్న 2 ఎకరాల పొలం సాగు చేసుకుంటూ, గేదెలు పాడి చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. అందరికీ పెళ్ళిళ్ళై ఎవరి కాపురాలు వారు చూసుకుంటూ బిజీగా ఉన్నారు. పెద్దవాడికి అన్న కూతురును, రెండోవాడికి తమ్ముడు కూతురును ఇచ్చి పెళ్లి చేసింది. పెద్దవాడేమో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా, రెండోవాడేమో బ్యాంకులో మేనేజర్గా సుఖంగా కాలం గడిపేస్తున్నారు. అమ్మాయిలిద్దరినీ కూడా కాస్త కలిగిన ఇళ్లల్లోనే ఇచ్చింది. కానీ ఈ బాధ్యతలన్నీ తీరే సమయానికి రాధమ్మ 2 ఎకరాల పొలము, ఇల్లు, ఒంటి మీద ఉన్న 20 తులాల బంగారము కరిగిపోయి ఒట్టి మనిషే మిగిలింది. 3వ వాడే చదువు సరిగ్గా అబ్బక 10వ తరగతి వరకు చదువుకుని బేలుదారి మేస్త్రిగా కాలం గడిపేస్తున్నాడు. ఎక్కడో దూరపు సంబంధం గెంతకు తగ్గ బొంతలాగా వచ్చిందని నిష్ఠూర పడుతూనే 3వ వాడికి కూడా పెళ్లి కానిచ్చింది. వాళ్లే ఇందాక నేను ప్రస్తావించిన రాజు, కోమలి. రాధత్తయ్య ఎప్పుడూ పట్టుమని 10 రోజులైనా ఒకచోట ఉండేది కాదు. ఎప్పుడూ పెద్దవాడి దగ్గరకని, రెండోవాడి దగ్గరకని, కూతుళ్ళ దగ్గరకని తిరుగుతూనే ఉండేది. పేరుకు చిన్నవాడి దగ్గర ఉండడమని పేరే కానీ ఎప్పుడు ఊళ్ళ మీదే. ఇక వెళ్ళేటప్పుడు పెద్ద కోడలకు మినప్పప్పు వడియాలు, ఆవకాయ ఇష్టమంటూ, పెద్ద కొడుకుకు అరిసెలు, సున్నుండలు ప్రాణమంటూ, పిల్లలు జంతికలు ఇష్టంగా తింటారంటూ అన్నీ చేసి బ్యాగులకు సర్దుకొని వెళ్ళేది. 4 రోజులు కావడంతోనే మరలా తిరుగు ప్రయాణమయ్యి 3వ వాడింటికి చేరుకునేది. ఓ వారం కాగానే మరలా పిండి వంటలు, పచ్చళ్ళు చేసుకొని 2వ వాడింటికంటూ బయలుదేరేది. ఓ 4 రోజులకే మరలా చిన్నవాడి ఇల్లు చేరేది. తర్వాత 2 కూతుళ్ళ ఇల్లు చుట్టేసి రావడమే కాక ఎప్పుడూ వారి గురించి గొప్పగా చెప్తూ ఉండేది. 3వ వాడు, అదే రాజు, తల్లిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవాడు. ఉంటే తన దగ్గరే ఉండమని, లేకపోతే అసలు రావద్దని గొడవ పెట్టుకునేవాడు. రాజు భార్య కోమలి పాపం నోట్లో నాలుక లేని మనిషి. అత్తగారి అజమాయిషిని భరిస్తూ ఉండేది. రాధత్తయ్యను కదిలిస్తే చాలు రాజు కోమలి మీద చాడీలు, మిగిలిన పిల్లల మీద గొప్పలు వివరించేది. వినలేక ఒక్కొక్కసారి మరి పెద్దవాళ్ళు వద్దే ఉండలేకపోయావా అని మనం అంటే, సిటీలో ఉండలేక వస్తున్నాను, లేకపోతే వీరి దగ్గర ఎందుకు ఉంటాను అనేది. అందరికీ ఆవిడ తప్పుగా అభిప్రాయపడుతుందని అనిపించేది. చెప్పేందుకు ప్రయత్నించిన ప్రతిసారి మాకు చివాట్లు లభించేవి, కానీ ఆవిడలో మార్పు తీసుకురాలేకపోయాము. ఇలా ఉండంగా ఓ రోజు ఉన్నట్లుండి రాధత్తయ్య స్పృహ కోల్పోయింది. రాజు, కోమలి డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళేసరికి అప్పటికే కోమాలోకి వెళ్ళిపోయింది. డాక్టర్లు స్కానింగ్ తీసి బ్రెయిన్లో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. ఐసీయూలో ఓ 1 నెల రోజులు ఉంచిన
కోమాలో నుంచి బయటకు రాకపోవడంతో ఇక లాభం లేదని, ఎక్కువ రోజులు బ్రతకటం కష్టమని, హాస్పిటల్లో ఉంచడం వల్ల ప్రయోజనం ఉండదని ఇంటికి తీసుకువెళ్ళమనడంతో ఇంటికి తీసుకువచ్చేశారు. హాస్పిటల్లో ఉన్నంతకాలం రాజు, కోమలి ఇంట్లో పిల్లలు చూసుకుంటూ హాస్పిటల్కు ఇంటికి తిరుగుతూ నానా అవస్థ పడ్డారే కానీ తక్కిన ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు ఎవ్వరూ కూడా హాస్పిటల్కు చుట్టచూపుగా వచ్చి చూసి వెళ్ళడమే కానీ హాస్పిటల్లో సహాయానికి కూడా ఉండలేదు. ఎవరి పనులు వారికి ఉన్నాయంటూ సాకు చెప్పి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చాక మొదలైంది అసలు కథ. ఆహారం ముక్కు ద్వారా ఇచ్చిన పైపు ద్వారా పంపించాలి. పాలు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఆవిడ తెలియని స్థితిలో ముక్కుకు ఉన్న పైపు లాగేసింది. కాంపౌండర్ను పిలిపించి మరలా సెట్ చేసేవారు. పగలనక రాత్రనక కనిపెట్టుకుని ఉండేవారు రాజు, కోమలి ఎవరో ఒకరు. నేను 2 రోజులకొకసారి వెళ్ళి చూసి వచ్చేదాన్ని. ఎందుకో ఆ వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం కష్టమనిపించేది. రాత్రుళ్ళు నిద్ర లేక ఏమో వాళ్ళు నీరసంగా కనిపించేవారు. రోజుకొకసారి ఒళ్ళు తడవటం, బట్టలు మార్చడం, పెనాయిలుతో గదంతా శుభ్రం చేయటం కోమలి, రాజు ఇద్దరూ కలిసి చేసేవారు. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు. రాత్రంతా జాగరణ చేసి ఉదయాన్నే లేచి పనికి వెళ్ళేవాడు. వాళ్ళ కష్టం చూసి ఎన్నోసార్లు ఆవిడను దేవుడు ఎప్పుడు తీసుకువెళతాడో, వీళ్ళ కష్టానికి ముగింపు ఎప్పుడో అనుకునేదాన్ని. అన్నిటికంటే మరో విషయం కూడా మనసుకు బలంగా అనిపించేది. రాధత్తయ్యకు ఈ విషయం తెలిస్తే బావుండును అనిపించేది. ఆవిడ గొప్పగా చెప్పుకునే గొప్పవారెవరూ ఆమె దరిదాపులకు రాలేదని, ఆవిడ ఎప్పుడూ విమర్శిస్తూ చెప్పుకునే చిన్న కొడుకు, కోడలే ఆవిడను శక్తికి మించి చూసుకుంటున్నారని ఆవిడికి తెలిస్తే బావుండునని గట్టిగా అనిపించేది. కోమలి ఈ మధ్య ఓ వారం క్రితం నేను ఫోన్ చేసినప్పుడు కాలు చిన్నగా కదిలించిందని, చెయ్యి కదిలించిందని ఏవో చెప్పుకొచ్చేది. నాకైతే అస్సలు ఆవిడ బ్రతుకుతుందనే నమ్మకం లేదు. అందుకే ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఆటోలో వెళుతున్నంతసేపు నేను, అక్క రాధత్తయ్య గురించే మాట్లాడుకున్నాం. తను చావు బ్రతుకులలో ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడుకున్నది చిన్న కొడుకు, కోడలేనని తెలిసి ఆవిడ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో, కోడలికి చేతులెత్తి దండం పెడుతుందేమో. మాటల్లోని రాజు ఇల్లు చేరుకున్నాము. ఇంటికి వెళ్ళేసరికి రాజు, కోమలి బయట వరండాలోనే దర్శనమిచ్చారు. అత్తయ్య ఎక్కడ రాజు అడిగాను. పడక గది వైపు చెయ్యి చూపించాడు. గబగబా గది వైపు వెళ్ళాను. మంచం మీద కూర్చొని ఉన్న రాధత్తయ్య మమ్మల్ని చూడగానే లేచి ఎదురు వచ్చింది. మీరు లేవకండి అత్తయ్య, కూర్చోండి, ఎలా ఉంది మీకు ఇప్పుడు అంటూ ఆవిడ మంచం ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాను. బావున్నాను అంటూ మా క్షేమ సమాచారాలు విచారించింది. ఏమిటో పెద్దవాడు, రెండోవాడు, పిల్లలు ఎలా ఉన్నారు? నేను వెళ్ళాలంటే రాజు తగాదా పెట్టుకుంటున్నాడే స్వాతి. వీడు మొదటి నుంచి ఇంతే స్వాతి, స్వార్థపరుడు. నా కడుపున చెడబుట్టాడు. అసలు మొత్తం ఆ కోమలి చేస్తుంది. నా మీద ఉన్నవి లేనివి కల్పించి వాడికి చెప్పడం, వాడిని నా మీదకు రెచ్చగొట్టడం. వీళ్లకు అసలు వాళ్ళంటే అసూయ స్వాతి. ఎవరి రాత వాళ్ళదే కదా. వీళ్ళిద్దరికీ వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారని ఈర్ష్య. ఎడతెరప లేకుండా చెప్తున్న అత్తయ్యను చూస్తూ ఇద్దరం ముఖముఖాలు చూసుకున్నాము. గుమ్మం దగ్గర అలికిడికి అటు చూశాము. రాజు, కోమలి
ఇద్దరూ నిలుచుని ఉన్నారు. 4 నెలల క్రితం కోమాలోకి వెళ్ళగానే ఆగిపోయిన మెదడు ఇప్పుడు మేలుకుంది. ఈ 4 నెలల కాలంలో ఏం జరిగింది ఆవిడికి తెలియదు. కోమలి చెప్పింది. మనం అర్థమయ్యేటట్లుగా చెప్పవచ్చు కదా, వెంటనే అన్నాను. ఎంత చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో లేదు, రాజు దీనంగా అన్నాడు. ఆ ఇద్దరినీ చూసి నా గుండె బరువెక్కింది. ఓ వారం తర్వాత మరలా రాధత్తయ్యను చూసేందుకు వెళ్ళాను. ఏమీ మారని తన వైఖరి చూసి బాగా బాధ అనిపించింది. అసలు తను కోమాలోకి వెళ్ళిన విషయమే గుర్తులేదు తనకు. ఎవరు చెప్పాలని ప్రయత్నించినా అర్థం చేసుకోవడం లేదు. పైగా డాక్టరు కూడా ఆవిడకు జ్ఞాపకం లేని విషయాల ప్రస్తావన ఎక్కువగా తీసుకువచ్చి ఆవిడను గందరగోళానికి గురి చేయవద్దనటంతో అందరూ మౌనాన్ని ఆశ్రయించారు. నేను ఇంటికి వచ్చిన 2 రోజుల తర్వాత మరలా రాజు దగ్గర నుంచి ఫోన్. మరలా అలాగే స్పృహ కోల్పోయిందని, హాస్పిటల్లో ఉన్నారని. చకచక హాస్పిటల్కు పరుగు తీశాను. ఐసీయూ బయట ఉన్న రాజు కోమలిని చూసి దగ్గరకు వెళ్ళాను. అప్పుడే బయటకు వచ్చిన డాక్టర్, ఆవిడ కోమాలో నుంచి కోలుకోవడం ఓ వింత. ఇప్పుడు కూడా అలా జరగవచ్చు, లేదా కోమాలోని చనిపోవచ్చు. మనం చెప్పలేం. అంతేకాదు, అది ఏ క్షణంలోనైనా జరగవచ్చు. వెళ్ళి చూడండి అంటూ వెళ్ళిపోయాడు. ఒక్కరు మాత్రమే వెళ్ళాలని అంటున్న నర్సును బ్రతిమాలి ముగ్గురం లోపలికి వెళ్ళాం. రాధత్తయ్య స్పృహలో లేదు. అత్తయ్యకు తెలిసినా తెలియకపోయినా కోమాలో ఉన్నప్పుడు మీరు ఆవిడకు చేసిన సేవ తప్పకుండా పుణ్యం దక్కేలా చేస్తుంది. మీరు బాధపడకండి అని ఇద్దరికీ నచ్చ చెప్తున్నాను. అప్పుడే స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేందుకు ప్రయత్నిస్తున్న రాధత్తయ్యకు కలలోలా నా మాటలు వినిపించాయేమో. కదులుతున్న అత్తయ్యను చూసి నాకు ఆవిడ స్పృహలోకి వస్తూ నా మాటలు విన్నదని అనుమానం వచ్చింది. ఆవిడ వింటున్నది నిజమే అనటానికి సూచనగా కళ్ళ నుండి జారిన అశ్రువులు సాక్ష్యంగా నిలిచాయి. పూర్తి మెలకువ వచ్చిన అత్తయ్య కళ్ళు తెరిచి కొడుకు కోడలు వైపు కృతజ్ఞతగా చూసి నవ్వింది. రాజు కోమలి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.